సో హాయ్ ఫ్రెండ్స్. నేను మీకు ఈరోజు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఒక యంగ్ హీరో గురించి మాట్లాడడానికి వచ్చాననమాట. ఆ యంగ్ హీరో ఎవరో కాదు మన నితిన్ అన్న. 2002లో 'జయం' సినిమాతో అరంగేట్రం చేసి ఓకే. లవ్ స్టోరీస్‌కి బాగా ఫిట్ అయ్యాడు కుర్రోడు. మన 'సుధాకర్' డిస్ట్రిబ్యూటర్ అతని అబ్బాయి చేస్తున్నాడు. నెక్స్ట్ 'దిల్' పడింది, 'సై' పడింది. సూపర్‌గా చేస్తున్నాడు కుర్రోడు. ఒక 'ఉదయకిరణ్ తరుణ్‌లాగా' లవ్ స్టోరీస్‌కి తను ఇంకో ఆల్టర్‌నేట్ ఆప్షన్ అని చెప్పి అందరూ అనుకున్నారు. ఇది అతని రైజ్ అనమాట. కానీ ప్రతి హీరో జర్నీలో ఎత్తులుంటాయి, పల్లాలుంటాయి. కానీ 2005 దగ్గర నుంచి 11 వరకు నితిన్ అన్న జర్నీ చూసుకుంటే మొత్తం డౌనే. కనీసం ఒక్క ఉపశమనం మూవ్‌మెంట్ కూడా లేదు. అదేంటంటే మనకి 'సంబరం' కొంచెం డిసప్పాయింట్ చేసినా 'సంబరం' నుంచి 'శ్రీ ఆంజనేయం' గాని, 'అల్లరి బుల్లోడు' గాని, 'టెక్కరి', 'విక్టరీ', 'మారో', 'హీరో' తర్వాత 'అటారిస్టా', 'డ్రోనా' అన్నీ అస్సలు డిజాస్టరే. ఒక్కటి కూడా పోన్లే ఇది యావరేజ్ సినిమారా అని లేదు. ఇంకోటైతే ఇన్ని ఫ్లాప్‌లొస్తే ఇంకా అవగొట్టేద్దాం వద్దులే మనకి లక్ అయిపోయింది. మనం వేరే వ్యాపారం ఏదో చూసుకుందాం. వేరే వైపు వెళ్ళిపోదాం. సినిమా అంతా పిచ్చుంటే పోనీ సినిమాలోనే ఇంకేదో చేసుకుందాం అని చెప్పి ఎవడైనా గివ్ అప్ ఇచ్చేస్తాడు. కానీ అన్న గివ్ అప్ ఇవ్వలేదు. ఒక డైలాగ్ ఉంటది. ప్రయత్నించకపోవడం తప్పు. కానీ ప్రయత్నిస్తూ ఓడిపోతే తప్పు కాదని చెప్పి. అన్న ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అన్న ఫ్లాప్ సినిమాలు చూసుకున్నా అన్న పరంగా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. డాన్సులు చేసాడు. తర్వాత యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. 6 ప్యాక్‌లు, 8 ప్యాక్‌లు, ఫ్లోర్ మూవ్‌మెంట్‌లు. ఆ ఇయర్స్‌లో ఏవేవి ట్రెండింగ్ ఉన్నాయో అవన్నీ ట్రై చేసాడు. కమర్షియల్ సినిమాలు ఆ ఇయర్‌లో ట్రెండింగ్ ఉంటే కమర్షియల్ సినిమాలు చేసాడు. డాన్స్ పరంగా ఉంటే డాన్స్‌లు ట్రై చేసాడు. ఓకే. అందరూ బాడీ దింపుతున్నారు. మనం కూడా 8 ప్యాక్ చేద్దాం అని చెప్పి 8 ప్యాక్ ట్రై చేసాడు. కానీ ఏది అన్నకి వర్కౌట్ అవ్వలేదు. 2011 వరకు అన్నకి చాలా ఇదనమాట. 'అడవి' గాని, 'రెచ్చిపో' గాని, 'అడవి' గాని, 'రెచ్చిపో' గాని అన్నీ ఏవేవో ట్రై చేసాడు. అప్పుడు అన్నకి అర్థమైపోయినట్టుంది. సరే ఇంక మనం బాడీని బాగా అలిసిపోయేలా చేసాం కదా! ఇంక చాలు. కూల్ సింపుల్ లవ్ స్టోరీ చేద్దాం అని చెప్పి 'విక్రమ్ కే కుమార్' 13 తీసిన డైరెక్టర్‌తో 'ఇష్క్' చేసాడు. సాంగ్స్‌తో చిన్న హైపొచ్చింది. అన్న కూడా నమ్మకం వచ్చినట్టుంది. కొంచెం మనం ప్రమోట్ చేస్తే ఇదేమైనా వర్కౌట్ అయ్యేలాగా ఉందని చెప్పి 'ఇష్క్' అన్నకి చాలా సంవత్సరాల తర్వాత దొరికిన పెద్ద రిలీఫ్. మనకి 'శ్రీకారం' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. 'రవ రమేష్' అంటాడు. చాలా రోజుల తర్వాత కడుపు నిండా అన్నం తిన్నానయ్యా అని అంటాడు. సేమ్ అదే డైలాగు నితిన్‌కి వర్తిస్తుందన్నమాట. నాకు తెలిసి ఆ 'ఇష్క్' రిలీజ్ అయిన రోజు రాత్రి చాలా రోజుల తర్వాత అన్న కడుపు నిండా అన్నం తినుంటాడు.